ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ నా సొంతంగా చెప్పాలంటే నా పేరు శ్రీనివాసులు, మా కడప జిల్లా. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికి మా ఇంటి దేవుడు కొట్టకొండ ఆంజనేయ స్వామి. చిన్నప్పటి నుంచి గుడికి దర్శనార్థం వచ్చేవాళ్ళము. అప్పుడు వచ్చినప్పుడు కొన్ని గమనించేవాడిని. ముఖ్యంగా మహిళలు ఇక్కడ బయటికి వాష్రూమ్ వెళ్ళడము కొంచెం సేఫ్టీ లేనట్టు అనుకునేవాడిని. అయితే దేవుని దయ వల్ల నాకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ముఖ్యంగా నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడము, తర్వాత నేను గమనించిన దాంట్లో భక్తుల సౌకర్యార్థము మనకి ఇక్కడ స్నానగదులు మరియు మూత్రశాలలు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మహిళల భద్రత కోసము ఇక్కడ దేవుని దయ వల్ల కట్టడం జరిగింది. ఇది నా దృష్టిలో దేవుడు ఇచ్చిన మంచి అవకాశం అనుకుంటున్నాను. సో నేను ముఖ్యంగా చెప్పాల్సిందంటే చాలామంది స్వామికి భక్తులు ఉన్నారు. అందరూ కూడా కొంతవరకు సహాయం చేసి ఇలాంటి చేస్తే ఇక్కడ ఇంకా మరీ ఇంత భద్రత పరంగా కానీ గుడి పరంగా కానీ డెవలప్మెంట్ అవుతాయని నా తరపున కోరుకుంటున్నాను. అలాగే నాకు సహకరించినటువంటి ధర్మవరం ప్రతాప్ రెడ్డి గారు, మన ఈశ్వరెడ్డి గారు, నాగేంద్ర, చాలామంది మనకి ఇక్కడ దగ్గరుండి నాకు ధైర్యం ఇచ్చి ఈ బాత్రూమ్ కట్టడానికి సహకరించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ద్వారానే మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి ఈరోజు కోటకొండ ఆంజనేయ స్వామికి దగ్గర నా భర్త అయినటువంటి పి శ్రీనివాసులు గారు ఇక్కడ మూత్రశాలలు ఇవి కట్టించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వచ్చినప్పుడు మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పోలీస్ ఆఫ్ పాయింట్లు వేలో కూడా ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని అనుకొని దేవుడి దయ వల్ల నేను ఒక మాట కట్టిస్తే బాగుంటుందని నేను ఆయన అడిగినందుకు నా మాటను గౌరవించి మహిళలందరినీ గౌరవించి ఇక్కడ ఈ స్నానపు గదులు కట్టించినందుకు నాకు సంతోషంగా ఉంది. దేవుడు మాకు అనుగ్రహం ఇచ్చినందుకు, మా అత్తమామల సహకారం మాకున్నందుకు, ఇక్కడ ఆలయ చైర్మన్ ఉన్నటువంటి ఈశ్వరెడ్డి అంకుల్ గారికి ఇక్కడ కట్టడానికి ఏ విధంగా అన్ని సలహాలు ఇస్తూ ప్రతాప్ రెడ్డి అంకుల్ గారికి, కొన్ని విషయాలలో సహకరించిన నాగేంద్ర బ్రదర్ గారికి చాలా ధన్యవాదాలు.